శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి గురువులు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని కుజుడు, మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు. బుధుడు వక్రించి ఉన్నారు. గోచార రీత్యా ప్రపంచ స్థాయిలో వ్యాపారాలలో అనేక రకాల మార్పులు ఏర్పడతాయి. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి స్కాములు బయటపడటం, మోసాల బారిన పడినటువంటి ప్రజలకి వాస్తవాలు అనేవి బయటికి రావటం అనేది జరుగుతుంది. అంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, ఏవైతే స్కాములు జరిగాయో అవి వాస్తవిక రూపంలో ప్రజలకు తెలిసే విధంగా బయటికి వస్తాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మెడికల్ రంగంలో రీసెర్చ్ కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, ఈ మూలంగా కలిగే మంచి పరిణామాలు అవన్నీ కూడా బయటికి వస్తాయి. ప్రపంచ స్థాయిలో వ్యాపార నిమిత్తం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే వ్యాపార ఒప్పందాలు కావచ్చు, కాస్తంత అధికంగా జరుగుతాయి. సామాన్య ప్రజలకి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వరల్డ్ వైడ్గా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా మన యొక్క సరుకు రవాణాకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి మార్పులు ప్రత్యేకంగా భారతీయులకి ఉపయోగపడే విధంగా మారుతాయి. వస్త్ర వ్యాపారస్తులకి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి మార్పులు, పరిణామాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే మీనరాశిలో బుధగ్రహము, రాహుగ్రహము, శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. సహజంగా ఏ వ్యక్తి జాతకంలో అయినా మనం ప్రత్యేకించి చాలాసార్లు సినిమాలలో కానీ లేదా మన న్యూస్ ఛానల్స్లో మనం చూస్తుంటాము. సిబిఐ అధికారులు, ఏసీబీ వీళ్ళు ఎలా పట్టుకుంటారు దొంగల్ని? చాలా చాకచక్యంగా పట్టుకుంటారు. వీళ్ళు దవతల వాళ్ళు దొంగతనం ఇలా చేశారు, ఈ రకంగా ఇంత చిక్కుముడు ఉన్నదాన్ని కూడా చాలా అవలీలగా వీళ్ళు దాన్ని బయటికి తీసుకురాగలిగారు. ఇంత స్థాయి మోసాన్ని కూడా చాలా చాకచక్యంగా చిటుకుమని వీళ్ళు బయటికి తీసుకురాగలిగారని మనం శభాష్ అనిపించుకునే విధంగా కొంతమంది ప్రముఖులు ఉంటారు. అదేవిధంగా చాలామంది పిల్లలు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయా విధంగా ఆ చదువులు చదవాలి, ఆ ఉద్యోగ స్థానాలకు వెళ్ళాలని చాలా ముచ్చట పడుతుంటారు. ఈ కేటగిరీలో ఉద్యోగాలు చేసే వాళ్ళ జాతకాలు మనం పరిశీలించినట్లయితే రాహుగ్రహము, బుధగ్రహము కలయిక ఉన్నప్పుడు, లేదా పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, లేదా ఇతర విధాల వలన వీళ్ళకు ఒక లింక్ అనేది ఏర్పడినప్పుడు వీళ్ళు ఈ ఉద్యోగాలలో అర్హతని సాధించగలుగుతారు. అదేవిధంగా అవతల వ్యక్తి ఏవైతే మోసాలు చేస్తున్నారో చాలా ఈజీగా, అందరికన్నా కూడా చాలా తేలికగా వాళ్ళని పట్టుకోగలుగుతారు. ఈ రకమైనటువంటి కాంబినేషన్ ఉన్నవాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇంచుమించుగా అతి తెలివితేటలు అనుకోండి, లేదా ఎదుటి వ్యక్తి మోసగాడన్న విషయము ఒక 10 నిమిషాలకే వీళ్ళకి తెలుస్తుంది. మన నోరు జారి మాట్లాడితే ఊరుకుంటుందా అండి సొసైటీ? సో ఈ నేపథ్యంలో వీళ్ళకు మాత్రం ఎప్పుడు ప్రమాదం అనేది కానీ, సమస్యలు అనేవి కానీ పొంచి ఉంటాయి. ఈ రకమైనటువంటి అదృష్టం ఉన్న వాళ్ళకి అదృష్టంతో పాటు కాస్తంత మెలకువలు పాటించడం కూడా చాలా అవసరము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రవిగ్రహము, గురుగ్రహం యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది. రాజకీయాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. మనకి వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా తాత్కాలికంగా మాత్రం ఏవైతే పరిణామాలు బయట ఉన్నాయో వాటికి స్పందించవలసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. రాజు పట్ల అభిమానాన్ని కలిగి ఉంటారు, ఆప్యాయతని కలిగి ఉంటారు. ఒక గౌరవప్రదమైనటువంటి భావనతో ముందడుగు వేయగలుగుతారు. ఆయా పరిస్థితులు, ప్రభావాలు మీ మీద ముమ్మాటికి ఉంటాయి. ఒకానొక సందర్భంలో ప్రచారం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం,
మీ శక్తి కొలది మీరు ఎంత కూటమిని ఏర్పరచుకోగలిగితే ఆయా శక్తి సామర్థ్యాల మేరకు 5గురు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, లేదా ఒక 15-20 మంది అయినా కావచ్చు, మన సంఖ్య తక్కువేం కాదు కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచన ఉంటుంది. చిన్న చిన్నగా అయినా కూడా కూటమిని బలపరుచుకుందాము. మన యొక్క అభిష్టం మేరకు, మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల మేరకు మనం అందరికీ ఒక దిక్సూచిగా మిగలాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. శిరోవేదన, నేత్ర వ్యాధులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కాగితాల్ని ముందుకు జరిపే ప్రయత్నం చేస్తారు. అవి కాస్తంత నత్తనడక నడిచే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. జనాకర్షణ ఏర్పడుతుంది. ధనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అవసరాలకు తగినటువంటి విధంగా మీరు సమకూర్చుకోగలుగుతారు. కొన్ని కాదు అని అనుకోలేనటువంటి విధంగా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. తమ తమ బాధ్యతల్ని నిర్వహించడానికి గాను ప్రతి ఒక్క సందర్భంలోనూ డబ్బులే ప్రధానమైనటువంటి అంశంగా కొంతమంది భావించడం మీకు కాస్త ఇబ్బందిగా మారుతుంది. నా ప్రేమ పనికిరాదు, నా ఆప్యాయత పనికిరాదు, లేదా నేను చేసే ఇతరితర ఏవి కూడా మీకు అవసరం లేదు, కేవలంగా నేను డబ్బులు సంపాదించి పెడితే అవి నేను మీకు ఇస్తే అది మాత్రం చాలు, నేను మంచిదాన్ని అని ఒక ముద్ర వేయించుకోవడానికి అన్న నేపథ్యంలో కాస్త ఆలోచనలు కావచ్చు, ఇతరితరుల ప్రవర్తన కావచ్చు, మానసిక వేదనకి కారణం అవుతుంది. కొన్ని సందర్భాలలో డబ్బుతోనే ప్రపంచమంతా ముడిపడి ఉంటుందమ్మా. దీనికి మనం లొంగి బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎంత మేరకు మీరు చేయగలుగుతారో అంత మేరకు మీరు చేసి ఊరుకోండి. అంత మాత్రమే. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మనసుకు తీసుకొని బాధపడి కృంగిపోవద్దు. సాక్షాత్తు లలితా పరమేశ్వరి అమ్మవారు కేవలంగా మన నుంచి ఆశించేది ఒక్కటే, ఏ స్త్రీ కంట నీరు పెట్టకూడదు. ఏదన్నా అత్యవసరమైనటువంటి పరిస్థితులు, కొన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఏదో పురుట్లో ఉన్నప్పుడో లేదా జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడో అప్పుడు మాత్రం మినహాయింపు ఉంది. ఇతరితర పరిస్థితుల్లో మాత్రం స్త్రీలు కంటనీరు పెట్టడం అనేది అనవసరము. మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, దేశానికి కానీ ఏమాత్రం యోగదాయకం కాదది. ఎంత కష్టం వచ్చినప్పటికీ నెమ్మదిగా ఆలోచించే విధానం మార్చుకోండి. అంత మాత్రమే. ప్రతి ఒక్క సమస్యకి కంటనీరు మాత్రం పరిష్కారం కాదు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని శరీరం సహకరించినట్లయితే సూర్య నమస్కారాలని రోజుకు 11 సార్లు చెయ్యండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా అనుకూలంగా మారతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరినైనా నమ్మి మీ డబ్బులు ఇచ్చి ఒకానొక పని అప్పజెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని సాధ్యమైనంత వరకు ఆ పనులు మీరే చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అధమ పక్షంలో అవి పక్కన ఉంచండి. అంతేగాని ముక్కు మొహం తెలియని వాళ్ళు కానీ, ఇతరితర కాస్తంత పరిచయం ఉన్న వ్యక్తులే కదా మనకి నమ్మకస్తులే అన్నటువంటి అతితో మాత్రం ఆలోచించి మన డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. రుణాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా చేయి దాటే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఒప్పందాలకు మాత్రం వెళ్ళవద్దు. వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసొస్తాయి. ఎంతో సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అందరి మెప్పుని పొందే విధంగా ఉంటుంది. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ వైపు నుంచి కొన్ని పార్టీలకి, కొన్ని వర్గాలకి
మద్దతు తెలియజేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ సాయశక్తులారా మీ ఆదర్శాల మేరకు కొంతమందిని ఎంచుకోవడము, ఆ దారిలో నడవాలన్న ఆలోచనలు బలోపేతమవుతాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. వివాహాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి. ఇంట్లో కుటుంబ విషయ వ్యవహారాలలో మీరు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు అన్న నేపథ్యంలో కొంతమంది నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెప్పినటువంటి సలహా వాళ్ళకు నచ్చకపోవచ్చు. అందుకని ఈ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబ విషయ వ్యవహారాలకి ఒక అడుగు దూరంలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ధనలాభాన్ని అందుకోగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించే ప్రయత్నంగా మీ ఆలోచనలు ఆదాయము కుదుటపడుతుంది. వివాహాది విషయ వ్యవహారాలు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రస్తావన ముడిపడతాయి. దీనికి తగినటువంటి విధంగా మీ సహాయ సహకారాలు మీరు పాల్గొనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి విద్యల పట్ల ఆకర్షితులవుతారు. సెల్ఫ్ డిఫెన్స్ పట్ల ఆకర్షితులవుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ లేదా ఏదైనా క్రీడల పట్ల నేర్చుకోగలిగితే బాగుంటుంది. మానసికంగాను శారీరకంగాను మనకు కాస్తంత వ్యవధి దొరుకుతుంది. మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వాస్తవిక రూపంలో వీటిని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎవరో ఏదో అన్నారని మాత్రం వెనుకడుగు వెయ్యొద్దు. మీరు చేయాలనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి చేసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఉత్తరోత్తర మీకు కొన్ని ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఏవైతే చికాకులు గొడవలు ఉన్నాయో దాని నుండి బయటపడగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో నడపాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపం దాలుస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు, దూర ప్రాంతం నుండి మీకు అత్యంత స్నేహితులు సన్నిహితులైన వారి సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. పడిపోతున్నటువంటి మనకి చేయూతనివ్వటానికి ఇంతమంది అండగా నిలబడ్డారు అన్న నేపథ్యంలో మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో లెక్కల లావాదేవీలలో జాగ్రత్త వహించండి. చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తగినటువంటి ప్రణాళికలు బడ్జెట్ల విషయంలో లోపాలు ఏర్పడవచ్చు. అవుతున్నటువంటి ఖర్చు కార్యక్రమానికి 10 రూపాయలైతే దొంగ లెక్కలు వేసి 15 రూపాయలు అవుతుందన్న నేపథ్యంలో కొంతమంది లబ్ధి చేకూర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వ్యక్తులకు సంబంధించి నోరు జారకుండా అప్రమత్తంగా ఉండి మీరు ఏవైతే తగినటువంటి జాగ్రత్తలు వెనకాల నుండి తీసుకోవాలో అవి మీరు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఏవైతే ఒప్పందాలు కానీ లావాదేవీలు కానీ పంపిణీలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు, ఇతరితర పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు. మధ్యవర్తిత్వం మాత్రం చేయవద్దు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఏర్పడతాయి. వ్యాపారానికి
జనాకర్షణ ఏర్పడుతుంది. ధనం మాత్రం మీకు తగినటువంటి విధంగానే అంది వస్తుంది. ఖర్చులకు తగినంత విధంగా ధనాన్ని అయితే సమకూర్చుకోగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ప్రత్యేకించి దినచర్యలో భాగంగా ఉపయోగించే వస్తువుల్ని అమ్మాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. స్నేహితులు, సహోద్యోగుల ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి సహాయము, సహకారము అందుకోగలుగుతారు. కొంతమంది ఏవైతే అబద్ధపు ఆరోపణలు చేశారో వాటికి తగినటువంటి విధంగా మీరు మంచి గుణపాఠాన్ని వాళ్ళకి తెలియజేయగలుగుతారు. ఆలస్యం మీద మాత్రమే కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీనికి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న గోశాలలో గరికను, మంచినీళ్లను దానంగా ఇవ్వండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలని కుదుర్చుకోగలుగుతారు. అధికారంలో ఉన్న వారితోటి మంచి పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వాళ్ళు తిరిగి అధికారంలో రావడానికి మీరు చేసే ప్రయత్నాలు, మీరు కదిపే పావులు, మీ యొక్క ప్రత్యర్థులు కావచ్చు, మీ యొక్క సన్నిహితులు కావచ్చు, సహచర బృందము, కార్యకర్తల నిమిత్తం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో సహాయ సహకారాలని అందించగలుగుతారు. బుడతా భక్తితో చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రయోజనకరంగాను మీకు లాభసాటిగా మారగలుగుతాయి. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. లెక్కపత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో బుధుడు వక్రించి ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యాపార నిమిత్తం చేస్తున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, వీటిల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. తగినటువంటి కాగితాలు దొరకకపోవడము, మనం అనుకుంటున్నది కరెక్టేనేమో అన్నటువంటి ఊహాగానాలు, అపోహలు అధికంగా ఉంటాయి. ఒకవేళ మనకెక్కడైనా తప్పులు దొర్లుతున్నటువంటి భావన ఉన్నట్టయితే ఖచ్చితంగా దానికి ఏకీభవించి దానికి తగినటువంటి విధంగా దానికి ప్రూఫ్స్ అనేవి ఏర్పాటు చేసుకోగలిగితే బాగుంటుంది. ఒకానొక సందర్భంలో మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్న అనుమానం మనకు వస్తుంది. అనుమానం వచ్చింది, కరెక్ట్ అయితే దానికి తగినటువంటి ఆధారాలు ఉంటాయి, తప్పైతే దానికి తగినటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క విషయానికి కూడా మనం ఆధారాలను చూపించుకొనే ముందడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. ఏంటో ఇంట్లో పెద్ద మనిషిని కదా, నాకు ఒక అనుమానం వచ్చింది, కాదని నన్ను అంటున్నాను, నేను చెప్తే ఒప్పుకోరా అని మాత్రం మీరు అడగద్దు. మీరు చెప్పినంత మాత్రం ఎవరు ఒప్పుకోరు. పైగా మీదే తప్పని తిరస్కరించడము, మీ మీదే విమర్శలు వేయడం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగానే మీరు మనసుకు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కోర్టులో ప్రవేశపెడుతున్నాం అన్నట్టుగానే ఎంత ఒప్పు ఉంది, ఎంత తప్పు ఉంది అని ప్రూఫులతో మాట్లాడగలిగితే బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల పట్ల ఆశాజనకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో శుభకార్యం ఉంది, దానికి తగినటువంటి విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. స్నేహితులు, సన్నిహితులు అండదండల్నిచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మనం కాస్తంత డబ్బులు అడగటం అనేది జరుగుతుందమ్మా. ఇక్కడ నేను అవి చెప్పడం లేదు. అవసరం ఉన్న వాళ్ళకి చక్కగా అండగా నిలబడే వాళ్ళు, స్నేహితులు చాలామంది ఉంటారు. మీరు చక్కగా అడిగే ప్రయత్నం చేయండి. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం
రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. శనేశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అంతంత మాత్రపు ఫలితాలు మాత్రమే రాబోతున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతి కూడా నత్తనడకన నడుస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు కానీ ఆర్థిక లాభం కానీ రాకపోవచ్చు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతల్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది. ప్రజల అండదండల్ని అందుకోగలుగుతారు. వాళ్ళ యొక్క అభిమానాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో మాత్రం మీకు తగినటువంటి లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే ఒకానొక సందర్భంలో వ్యాపారం బాగా సాగుతుంది. కొనుక్కొచ్చాము, అమ్మాము, మళ్ళీ డిస్కౌంట్లు అవి ఇవి ఇచ్చాము. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి ఉత్పత్తుల్ని అమ్మగలిగితే చాలు. బయట వేరే విధమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజున అమ్ముకోగలిగితే చాలు అన్న నేపథ్యంలో గుడ్ విల్ కోసం కావచ్చు, ఇతరితర కాంపిటేటివ్ స్ట్రాటజీస్ కావచ్చు, అన్నీ ఒక దృష్టికోణంతో ఆలోచించి వచ్చినటువంటి సరుకుని అమ్మే విధంగా తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయి. కాకపోతే దీంట్లో లాభాలు మాత్రం అంత అత్యధికంగా ఉండకపోవచ్చు. సరి సమానం అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా ఇదే పరిస్థితి. ఇంచుమించుగా మంచి పదవి కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కానీ ఆ తర్వాత విషయం మాత్రం అంత శూన్యంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో వస్తున్నటువంటి కార్యక్రమానికి తగినటువంటి విధి విధానంగా వేసుకున్నటువంటి బడ్జెట్లో లోపాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అప్రమత్తంగా ఉండండి. మీరు 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే 20 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. వెనకాల ఉన్నటువంటి ధనాన్ని కానీ స్థిరాస్తిని కానీ పణంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు. మన నుండి కొంతమందికి పంపించడం అనేది కూడా సంభవిస్తుంది. శుభకార్యాది విషయ వ్యవహారాలలో చాలా చురుగ్గా పాల్గొనే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జనాకర్షణ కలిగి ఉంటారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నూతన పరిచయాలు, వాళ్ళ ద్వారా మీకు అందినటువంటి సమాచారంతో కొన్ని వ్యాపారాలు ప్రారంభించాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. ఏదైనా శైవ క్షేత్రంలో నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధిని సాధించగలుగుతారు. గ్రహ సంబంధమైనటువంటి చికాకుల నుండి బయటపడగలుగుతారు. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. నవగ్రహాల యొక్క పీడ తగ్గి మంచి ఫలితాలనేవి ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి అంశాలనేవి ఏర్పడతాయి. కొన్ని నూతన ఒప్పందాలు అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలని ప్రకటించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలకి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి వృత్తిరీత్యా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన వారికి, ప్రయోగాలు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రజల ఆదరణతో పాటు ప్రభువుల ఆదరణ కూడా, గుర్తింపు కూడా లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు కానీ లేదా అభయహస్తాలు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి ఖర్చు అదంతా కూడా ఉట్టిఉడకంగా పోవడమే తప్పించి ఏమాత్రం ప్రయోజనాలు మాత్రం మీకు అందిరావు.
ఈరోజు మనవాడే కదా, డబ్బులు అడిగాడు, రేపొద్దున ఇస్తా అన్నాడు అన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఇస్తున్నటువంటి డబ్బులు ఇక నాకు అవసరం లేదు, ఈశ్వరార్పణమస్తు అన్న నేపథ్యంలో ఆలోచించుకొని ఒక నమస్కారం చేసుకోగలిగితే స్వస్తి. అంతే తప్పించి మనం డబ్బులు ఇచ్చాము మనకి వెనక్కి రాలేదు అన్న ఆలోచనలు మాత్రం తిరిగి పెట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు. అధికంగా ఆలోచనలు కలిగి ఉంటారు. ఎన్నో రకాల వ్యాపారాల గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మనం చేయగలిగినా చేయలేకపోయినా ఈ రోజున మనకు ఒక సదవకాశం ఏర్పడింది, తెలుసుకునే ప్రయత్నాలు చేద్దామన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా మంచి అంశాలనేవి ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం, శస్త్రచికిత్సలు జరగటం, ఇందులో మంచి ఏముందని మాత్రం అనుకోవద్దు. సమస్య తెలియక సతమతం అయ్యే కన్నా సమస్య తెలిసి దాన్ని పరిష్కరించుకోగలిగితే దీనికి మించినటువంటి ప్రయోజనం కానీ మంచి విశేషం కానీ మరొకటి లేదు. ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, అవగాహన లేని వాళ్ళు కావచ్చు, ఏంటో ఎప్పుడు చూసినా నీకు అనారోగ్యమే, ఏదో ఒక వైద్యం తీసుకుంటూనే ఉంటావు, మందులు వేసుకుంటూనే ఉంటావని కాస్తంత నిరుత్సాహపడటము, నెగిటివ్గా మాట్లాడటం వల్ల మనకి ఇవేవో సర్జరీలు చేయించుకోవడం కానీ ఒక అనారోగ్యం బయటపడడం కూడా అదొక ప్రమాదం కింద, బాధాకరమైనటువంటి అంశం కింద భావిస్తుంటారు. చాలామందికి అమ్మ ఇది తీవ్రమైనటువంటి విషాదాన్ని ఇస్తుంది. వాళ్ళు బాధపడుతుంటారు, ఎన్నో రకాల మెడికల్ టెస్టులు చేయించుకుంటారు, కానీ సమస్య మాత్రం బయటికి తెలియదు. ఏవో ఒక రకమైనటువంటి మెడిసిన్ వేసుకుంటూనే ఉంటారు, అది ఒంటికి పట్టదు, దాని ద్వారా ఏ ప్రయోజనం దక్కగా చాలా బాధపడుతుంటారు. సమస్య తెలిస్తే చాలు దేవుడా అని చెప్పనని బావురుమని ఏడ్చేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. గ్రహ సంబంధమైనటువంటి కలయికలు జరిగినప్పుడు వాస్తవంగా ఏ అనారోగ్యం ఉంది, ఎందుకు బాధపడుతున్నారన్నది బయటికి తెలియక వాళ్ళు బాధపడుతుంటారు. మన అదృష్టవశాత్తు ఈ రోజున మన సమస్య ఏంటో అది బయటికి వచ్చింది. దీనికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు సరిపోతుంది. ఎంత సులభంగా ఉంది ఈ ఆలోచన కానీ ప్రక్రియ కానీ. ఏదైనా మంచి దృష్టికోణంతో పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. నెగిటివ్గా ఆలోచించడం ద్వారా మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలని పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తుల ద్వారా చికాకులు ఏర్పడినప్పటికీ సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీరు ఏవైతే ఆశిస్తున్నారో పెండింగ్లో ఉన్న ఫైల్స్ కావచ్చు, ధనం కావచ్చు, అవకాశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మీరు అందుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు. ఏవో బయట పరిస్థితులు ఉన్నాయి, కొన్నాళ్ళు పెండింగ్లో ఉంటుంది, కొత్త అధికారులు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూసుకుందాము, అప్పుడు మనకి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి, మనవాడే వస్తాడు, మనకి ఇంకాస్త లబ్ధి చేకూరుతుంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఈ రోజున మన ఫైల్ అక్కడ ఉంది, మనవాడు కాదన్న మీ అభిప్రాయాన్ని పక్కన ఉంచి సాయశక్తులారా ప్రయత్నించి ఏదో ఒక విధంగా ఆ యొక్క పరిస్థితుల్ని పరిణామాలని మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే బాగుంటుంది. వచ్చేవాడు మనవాడైనప్పటికీ మనకు అనుకూలంగా సంతకం పెడతాడన్న అభిప్రాయానికి మాత్రం మీరు లోబడవద్దు. అవేమీ కూడా జరగవు. మనవాడు కానివాడే ఉత్తమము. మనవాడైతే మనకి ఇంకా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎంతోమందికి ఈ రకమైనటువంటి చేదు అనుభవాలు ఉన్నాయి. ఉత్తరుత్తర మీకు జరిగేది కూడా అదే. సాధ్యమైనంత వరకు వచ్చినటువంటి సదవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఒకానొక సందర్భంలో మీరు జమ కట్టినటువంటి డబ్బు ఈ రోజున అత్యధికంగా మీ చేతికి రావడం,
మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఈ ధనంతో తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా మారతాయి. ఇవేవి వృధా పోవు. మీరు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. కొత్త వ్యాపారాలని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఒకానొక విషయంలో మాత్రం కుటుంబం నుంచి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తండ్రి గారి నుండి మనకేదో రావాల్సి ఉంది, ఆయన ఏదో చెప్పే విధంగాను ఇచ్చే విధంగా పరిస్థితి ఉంది. తల్లిగారే అడ్డం నిలబడి వద్దనే విధంగా ప్రయోజనాలను ఆపుతున్నటువంటి విధంగా కొన్ని సంఘటనలు నిరూపితం అవుతాయి. ఇవి కాస్తంత బాధకి, మన భావోద్వేగాలను పంచుకోలేనటువంటి పరిస్థితికి కూడా కారణమవుతుంది. అయిన వాళ్ళు రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులే నాకు రావాల్సినటువంటి ప్రయోజనాలకి అడ్డుకట్ట వేస్తున్నారు ఏంటి అన్న నేపథ్యంలో కాస్తంత కృంగిపోయే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా కూడా మీరు చూస్తున్నటువంటి దృష్టికోణంతో మాత్రం చూడొద్దు. మనకు అన్యాయం జరిగినప్పటికీ కూడా పర్వాలేదు, దేవుడు న్యాయం చేయదలుచుకుంటే మనకి ఇంకొక రూపంలో నుండి వస్తుంది. బాధపడి ఇతరితర అంశాల జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. పరిస్థితులు కాస్తంత తీవ్రంగానే ఉంటున్నాయి. అందుకనే ఈ మాట తెలియజేయడం అనేది జరిగింది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పశ్చిమం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయించి, శరీరం సహకరించిన వాళ్ళు సూర్య నమస్కారాలను చెయ్యండి. అన్ని విధాలుగా మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. శత్రువులు మిత్రువులుగా మారడానికి ఒక అవకాశాన్ని ఏర్పరచుకోవడము, కొద్దిపాటి సంభాషణ, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. కొంతమందితో మనకున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, మనకున్నటువంటి బంధుత్వము, ఆ యొక్క ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇది కాస్తంత మారి వేరే విధంగా ఒక అడుగు ముందుకు వేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మంచికే పరిణమిస్తుంది. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను అందుకోగలుగుతారు. అయిన వాళ్లతోటి విభేదాలను పరిష్కరించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తుల మీద మీకున్నటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం మార్చుకోలేక మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు చేజార్చుకున్నా పర్వాలేదు, కానీ కొంతమంది స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఆలోచనలలో మాత్రం నేను ఇరుక్కోకూడదు, నాకు వచ్చే ప్రయోజనాలలో వాళ్ళకి ఏమాత్రం దక్కకూడదు అన్న ఆలోచనలకే మీరు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. కార్యాలయంలో కాస్తంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలన్న ఆలోచనలు ముడిపడతాయి. డేట్స్ ఖరారు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. గణపతి స్తోత్రం చదువుకొని జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఏదైనా శైవ క్షేత్రంలో నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కార్యాలయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముమ్మాటికి మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. ఈ మూలంగా మనకు కాస్తంత విశ్రాంతి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది.
వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉండటం మనకు ఒక సదవకాశానికి కారణమవుతుంది. ఉన్నత వర్గాలు కావచ్చు, అధికారంలో ఉన్నవారు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నవారికి కావచ్చు, మీరు సలహాదారులాగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అదేవిధంగా మనం ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ ఉన్నాయో అధికారిక ముఖంగా మనకు కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా మీరు రప్పించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు అన్నీ ఉపయోగపడతాయి. ఒకానొక సందర్భంలో మనమే మన ప్రత్యర్థుల్లాగా ఇంకొక అప్లికేషన్ పెట్టడం, ఆ అప్లికేషన్ని తిరస్కరించమనటం, గత్యంతరం లేక మన అప్లికేషన్కి ఓకే పడటం, ఈ నేపథ్యంలో మంచి వ్యూహాగానాలు, ప్రణాళికలు, మంచి సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవచ్చు, కాస్తంత జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి వ్యూహాగానాలకు కానీ ఆలోచనలకు కానీ పక్కన ఉంచి వాస్తవిక రూపంలో ఒకవేళ మన వైద్యులు ఏం చెప్తున్నారు అన్న నేపథ్యంలో ఆలోచించి వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళటం అనేది శ్రేయస్కరమైనటువంటి విషయము. వీళ్ళందరూ ఇలానే చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు, మనం ఏదైనా తప్పడడుగు వేస్తున్నామేమో అన్నటువంటి ఆలోచనలు కానీ వ్యూహాగానాలు కానీ ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మంచి నిపుణుల పర్యవేక్షణలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి. మంచి పరిణామాలని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా జనాకర్షణ ఏర్పడుతుంది, ధనాకర్షణ ఏర్పడుతుంది. కార్యాలయంలో మీ మాటకు తిరుగు ఉండదు. మీరిచ్చే సలహాలు, సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడం మీకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అదృష్టం వెనువెంటే ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా కార్యక్రమాలను ముందుకు నడిపించండి. సంతానానికి సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది స్నేహితులు ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు ఇది బెడిసి కొట్టే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట వాళ్ళు వినటమే పెద్ద గగనము. పైగా మీ స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు అవి అంతకంతకు వాళ్ళకి అయిష్టతని పెంచే విధంగా ఉండొచ్చు. పిల్లల విషయంలో మాత్రం నిపుణుల సలహాలు వాళ్ళ పర్యవేక్షణలో ఉంచగలిగితేనే మీకేదైనా లబ్ధి చేకూరుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పశ్చిమం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో రోజు స్నానం ఆచరించండి. సర్పదోషాలు మరియు గ్రహబాధల నుండి బయటపడగలుగుతారు. రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఎంతమంది ఎదురుపడ్డప్పటికీ, మనల్ని కించపరిచినప్పటికీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా మంచివే. మనం సన్మార్గంలోనే ఉన్నాము. మనం ఎవరు చెప్పినటువంటి మాటలు వినవలసినటువంటి అవసరం లేదు అన్న నేపథ్యంలో ఒక దృఢ సంకల్పాన్ని నిశ్చయం చేసుకొని కూర్చుంటారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మాత్రం లోటుపాట్లు ఏర్పడకుండా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. ఇవి ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వారికి ఉపయుక్తంగా మారే అవకాశం ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మన పై వాళ్ళ సంగతి పక్కన పెడితే మనమైతే మనం నెగ్గగలుగుతాము, మనకంటూ ఒక పదవి వస్తుంది, ఇది మటుకు ఖాయం అన్న నేపథ్యంలో మీ వ్యూహాగానాలు, మీ ప్రత్యర్థుల యొక్క విషయ వ్యవహారాలన్నీ కూడా మీ గుప్పెట్లో ఉంచుకొని ఒక చక్రం తిప్పాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. వ్యాపార నిమిత్తం తొందరపాటుతనం కానీ నిర్ణయాలు కానీ ఏమాత్రం ఉచితం కాదు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి జనాకర్షణని, ధనాకర్షణని కలిగి ఉంటారు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి.
ఎందుకు ఖర్చు అవుతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన వాళ్ళు ఎవరో రావడం, మాకు కాస్త సాయం చేయమని అడగటం, అయిన వాళ్ళు మన కడుపును పుట్టిన వాళ్ళు, అమ్మ నాకు ఈ సహాయం చెయ్యి, నాకు అది కావాలి. ఈ నేపథ్యంలో చిల్లర ఖర్చులు కావచ్చు, ఇతరితర అక్కర్లేనటువంటి ఖర్చులు కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణని పాటించండి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రేమ వివాహాలలో మాత్రం ప్రేమించిన వ్యక్తితో మాత్రం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నిరాశ గురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో వాళ్ళు మనతోనే కాక వేరే వాళ్ళతో కూడా ఉంటున్నారన్న నేపథ్యంలో కొన్ని ఆధారాలు దొరకడము, మనం ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, వ్యాపార నిమిత్తం తీసుకునే రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఎక్స్ట్రా వడ్డీలు కట్టే విధంగా, ట్యాక్సులు కట్టే విధంగా, చలాన్లు కట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతికూలమైనటువంటి శనిశ్చర ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి క్రమేణా బయటకి రాగలుగుతారు. ఏవైతే పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళిపోబోతున్నాయి, చేయి జారిపోతున్నాయి అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి కంట్రోల్లోకి వస్తాయి. మంచి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాట తీరు, పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క అంశము మనకు అనుకూలంగా మారటానికైనా, మనకి ప్రతికూలంగా మారటానికైనా ప్రత్యేకించి మన మాట తీరు, మన ఓర్పు, నేర్పు, సహనం మాత్రమే నిర్ణయించబడతాయి. ప్రస్తుత గోచార రీత్యా కుంభరాశిలో శని, కుజుడు ఆవేశకావేశాలకు కారకులు. ఒక మనిషేమో వెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం అంటారు, మరొక మనిషేమో ఇప్పుడు ఇదంతా అవసరమా, వచ్చేది లేదు పెట్టేది లేదు, అంతా బూడిద పాలైపోయింది కదా, అంతా శూన్యం, నిరాశే, వెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత, ఈ రకమైనటువంటి మనస్థితి కలిగి ఉండటం. ద్వితీయ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు. వెళ్ళి మాట్లాడితే ఏదో ఒక ఒప్పందం కుదురుతుంది కదా, 10 రూపాయలకి పావలైనా వస్తుంది కదా, మనం వెళదాము. లేదు, వెళ్ళి ఉపయోగం ఏముంది, వచ్చే పావలాతో నువ్వు ఉద్ధరించేదేముంది. ఉత్సాహం అక్కడే ఉంటుంది, నిరుత్సాహం అక్కడే ఉంటుంది, చేయాలన్న ఉత్తేజం అక్కడే ఉంటుంది. చేస్తూ చేస్తూ మధ్యదారి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసే విధంగా డిప్రెషను, నాశనకమైనటువంటి ఆలోచనలు, ఉత్తేజం లేకపోవడం, పైగా మనకి ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ తిరస్కరించాలన్నటువంటి ఒక గట్టి దృఢత్వంతో ఉండటం, రకరకాలైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రహ సంబంధమైనటువంటి విశేషాలు, విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. ఇది తమ తమ వ్యక్తిగతమైనటువంటి జాతకంలో శనేశ్వరుడి యొక్క పరిస్థితి, రాహుకేతువుల యొక్క స్థానము, బుధుడి యొక్క పరిస్థితి నిమిత్తం మన పరిస్థితుల్లో మనకు అనుకూలంగా మారుతుందా లేదా ప్రతికూలంగా మారుతుందా అన్నది నిర్ణయించబడింది. కాబట్టి ఈ రకమైనటువంటి రీత్యా నేను ఎక్కువగా ఇక్కడ తెలియపరచడం లేదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా జాగ్రత్త ఖచ్చితంగా అవసరము. ప్రత్యర్థుల పోరు, వాళ్ళ యొక్క ప్రతాపము మీ మీద ముమ్మాటికి ఉంటుంది. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాము, అష్టదిగ్బంధనంలో ఉన్నాము, మనంతటా మనం చేయలేము, మనకెవరు సహకరించేటువంటి విధంగా కూడా లేదు. మన వాళ్ళందరికీ కూడా ఏవో ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు అన్న నేపథ్యంలో ఆలోచనలలో కానీ చేసే ప్రయత్నాలలో కానీ ఏమాత్రం పురోగతి ఉండకపోవచ్చు. మనస్తాపానికి గురయ్యే విధంగా సంఘటనలు, సమస్యలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు
ఏదైనా దేవాలయంలో రోజుకు 10 నిమిషాలు ఉండే విధంగా ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం అయినా పర్వాలేదు, అమ్మవారు కావచ్చు, శనేశ్వర ఆలయం కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, శివాలయము లేదా శ్రీ విష్ణు ఆలయము, ఏది లేదంటే రామాలయానికైనా వెళ్ళి నిక్షేపంగా ఒక 10 నిమిషాల పాటు ఎవరు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బతికి బట్టగట్టాలి, బాగుండాలి, అందరం బాగుండాలని సంకల్పం చేసుకొని 10 నిమిషాలు మీకు వచ్చిన స్తోత్రమో లేదా శ్లోకమో చదవండి. ఏవి రాకపోతే అక్కడ వస్తున్నటువంటి పాట కానీ స్వామివారి గురించి చేస్తున్నటువంటి స్తుతి కానీ చక్కగా వినే ప్రయత్నం చెయ్యండి. మానసిక ధైర్యాన్ని, మంచి సంకల్పాన్ని నిశ్చయించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, లోపాలు మీకు క్రమేణా అర్థమవుతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. ఇది మీరున్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం నుండి బయటికి తీసుకొచ్చే విధంగా అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో బొట్టు తీసుకొచ్చుకొని ప్రతిరోజు ధరించే ప్రయత్నం చేయండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదవండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు అధికంగా ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో లోపాలు ఎదురైనప్పటికీ సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా మీరు తీసుకునే ప్రణాళికలు, ఆలోచనలు, వ్యూహాగానాలు, రెక్టిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాలు అన్ని విధాలుగా బాగుంటాయి. ప్రయత్న లోపం లేకుండా నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా మారతాయి. మనం ఉన్న చోట బాగుపడే విధంగా ఏమీ లేదు, మనం బయటికి వెళ్ళగలిగితే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయడం కూడా మనం ఉన్న ప్రదేశంలో కన్నా బయట ఇతరితర ప్రాంతాలలో మనం చేసుకుంటే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, మంచి ఖరీదు కలిగినటువంటి ఉత్పత్తులు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి ఉత్పత్తులకి మంచి ధర కలిగి వస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి. మానసికంగా మాత్రం జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రత్యేకించి తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, మనస్తాపానికి గురయ్యే సంఘటనలు అత్యధికంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇవన్నీ చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా ఉండగలిగితే బాగుంటుంది. ద్వితీయ స్థానంలో రవి గురువుల కలయిక మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశిలో ప్రస్తుతము బుధుడు వక్రగతిలో ఉన్నారు. రాహువు శుక్రుడి యొక్క కలయిక ఇంచుమించుగా మంచి తెలివితేటలు, అంతకు మించినటువంటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపారంలో కావాల్సినటువంటి ప్రధానమైనటువంటివి 2 అంశాలు. ఒకటి, వాక్చాతుర్యం బాగుండాలి, అవతల వాళ్ళని మెప్పించగలగాలి, మన వైపు మళ్లించుకోగలగాలి. 2, మన వ్యాపార అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు, వేసుకునే పథకాలు బాగుండాలి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నూతన వ్యాపారానికి కానీ లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, వేసుకునే ప్రణాళికలు అన్ని విధాలుగా బాగుంటాయి. పెట్టుబడులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఉన్నాయి. రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొంతమంది అతి తెలివితేటలు లేదా వాళ్ళ యొక్క దొంగ వ్యూహాలని మీరు పసిగట్టగలుగుతారు. సాధ్యమైనంత వరకు చూసి చూడనట్టుగా మీరు ఉండగలిగితే మీకు బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీకంటూ ఒక స్థాయి కానీ, స్థితి కానీ, నిలకడ కానీ లేదన్నటువంటి విధంగా మనకి ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఒక స్థాయికి చేరుకునేంత వరకు ఏ విషయం గురించైనా, ఏ వ్యవహారం గురించైనా నెమ్మదిగానే వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సమస్యలు రావడం,
అయిన వాళ్ళతో సమస్యలు ఏర్పడటం ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక నెల నెలన్నర పాటు క్రమశిక్షణతో మీరు చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేసుకోండి. ఇతరితర విషయాల గురించి మాత్రం మనస్తాపానికి గురవ్వద్దు. బుధుడు రాహువు కలయిక ప్రధానమైనటువంటి అంశాలకి, డిప్రెషన్కి, సూసైడల్ టెండెన్సీకి కారణమవుతుంది. ఇప్పుడు నేనేదో కారణం అవుతుంది అన్నా కదా అని ఫ్యాన్కి ఉయ్యాల కట్టుకునే ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. అవసరం ఉందనుకుంటే ఎవరినైనా సంప్రదించి మంచి సలహాలు తీసుకోండి. దాని ద్వారా జీవితంలో మార్పులు వస్తాయి. అంత మాత్రమే. పెద్దవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఇంట్లో పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకనే నేను ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదవండి. శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. నవగ్రహ పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అన్ని విధాలుగా మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి ఏర్పడతాయి. చేతికి రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.